హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అనూష. ఈరోజు మనం క్యారమెల్ మరమరాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ ఎంత టేస్ట్ ఉంటుందో అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. కిడ్స్ స్నాక్స్లోకి, అలాగే ఇంటి దగ్గర ఉన్న ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూస్తూ అలా తినాలనిపిస్తే కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. మన మెయిన్ ఇంగ్రీడియంట్ మరమరాలు కదా, నేను ఇక్కడ 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. 2 కప్స్ మరమరాలు తీసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. మనం మరమరాలను ఎప్పుడు కూడా డైరెక్ట్ ప్యాకెట్ నుంచి డైరెక్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే దానిలో వేస్టేజ్ ఉంటుంది. అలాగే చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని యూస్ చేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనం చూస్తే మరమరాలు చక్కగా క్రిస్పీగా అయిపోయినాయి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో 1 స్పూన్ గీ యాడ్ చేసుకుని కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుందాం. కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ అదే పనిలో మనం బెల్లం కూడా కరిగించుకుందాం. దానికోసం నేను ఇక్కడ హాఫ్ కప్ అయితే బెల్లం తీసుకున్నాను. అంటే 2 కప్స్ తీసుకున్నాం కదా మరమరాలు, హాఫ్ కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కరిగిపోయిన తర్వాత 2 స్పూన్స్ పాలైతే యాడ్ చేసుకుందాం. ఇది కూడా మంచిగా మిక్స్ చేసి, మనకి ఇక్కడ క్యారమెల్ మరమరాలకి బెల్లం పాకం కానీ ఏం అవసరం లేదండి. కొంచెం కరిగి దగ్గరకు పడితే సరిపోతుందనమాట. దానిలోకి నేను 1 స్పూన్ నట్స్ కూడా యాడ్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. తర్వాత మరమరాలను కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవటం వల్ల మరమరాలన్నిటికి కూడా చక్కగా క్యారమెల్ అనేది కోట్ అవుతుందనమాట. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఈ మరమరాలు కూడా దగ్గరికి వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్నాం కదా కిస్మిస్, అవి కూడా యాడ్ చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చల్లారిపోయిన తర్వాత దేనికి దానికి సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు కూడా గట్టిగా ఉంటాయి. మూత గట్టిగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కుక్ విత్ అనూష. వచ్చే వారం ఇంకో మంచి రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై.